దేవుని వాక్యమును శ్రద్ధతో భక్తితో వినాలని ఆశపడుతున్న ప్రపంచ దేశాల క్రైస్తవులకు కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. తిరస్కరింపబడుట, బీయింగ్ రిజెక్టెడ్, కాదనబడుట, విసర్జించబడుట, తృణీకరించబడుట, ఇవన్నీ ఒకటే అర్థం వచ్చేటువంటి మాటలు. ఈ తిరస్కరించబడటంలో ఒక శాపాన్ని మనము ఆపాదించుకోవడం కూడా సాధ్యమే. ఇందులో ఏం లేదు, సమస్యను కొని తెచ్చుకోవడం అన్నమాట. దేవునికి విరుద్ధముగా వ్యతిరేకముగా మనము ప్రయాణము చేస్తున్నప్పుడు, ఆయన పట్ల చూపించవలసినటువంటి భక్తిని చూపించినప్పుడు, విధేయతను చూపించినప్పుడు, ఆయనకి ఇవ్వవలసిన మహిమను గౌరవమును ఆయనకు కాకుండా దయ్యములకు విగ్రహములకు చెందేలా మనము నడుస్తున్నప్పుడు మనకి తిరస్కరణ వస్తుంది. దేవుడు నిన్ను కాదు అని అంటాడు, నిన్ను చేర్చుకోను అంటాడు, నువ్వు నాకు అవసరం లేదు అంటాడు. మామూలుగా దేవుని స్వభావం ఎలా ఉంటుందంటే, మనిషి దేవునిని కాదు అని అనుకున్నా సరే దేవుడు ప్రతి మనిషిని, అంటే ఆయనను వద్దు అనుకునే వాడిని కూడా చేర్చుకోవాలి, ఇతనికి రక్షణ కల్పించాలి, సమాధానకరమైన జీవితాన్ని ఇతనికి ఇవ్వాలి అని ఆయన అనుకుంటాడు, ఆశపడతాడు. మరి అటువంటి కనికరము కలిగిన, జాలి కలిగిన, దయ కలిగిన దేవుడే నిన్ను వద్దు అని తిరస్కరిస్తున్నాడు అంటే నువ్వు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులలోకి వెళ్ళిపోతున్నావో ఆలోచన చేసుకో. ఇందుకు సౌలుకు ఉదాహరణ సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనము. యెహోవా దేవుడు ప్రవక్త అయినటువంటి సమూయేలుతో మాట్లాడుతూ, ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన, నేను రిజెక్ట్ చేసిన, తిరస్కరించిన సౌలును గూర్చి నీవు ఎంతకాలము ఇలా దుఃఖిస్తావు? నీ పొట్టేళ్ళు కొమ్ము ఉన్నది కదా, దానిని తైలముతో నింపము. బెత్లెహేమీయుడైన యెషయి అనేటువంటి వ్యక్తి దగ్గరికి నేను పంపుతా ఉన్నాను. అతని కుమారులలో ఒకనిని నేను రాజుగా నియమించబోతున్నాను అని సమూయేలుకు చెప్పేశాడు దేవుడు. కాబట్టి పాత జ్ఞాపకాల విషయమై, సౌలు విషయమై నువ్వు ఇక బాధపడవద్దు, విచారించవద్దు. నేను అతనిని తిరస్కరించేశాను, కాదనుకున్నాను. అతనికి మారుగా, అంటే ఒక రీప్లేస్మెంట్ అన్నమాట, అతని ప్లేస్లో మరొక వ్యక్తిని నేను రాజుగా నియమించబోతున్నాను. ఈ వ్యక్తి యెషయి కుమారులలో ఒకడు, నువ్వు అతని దగ్గరికి వెళ్ళు, అతను ఎవరో నీకు నేను చెప్తాను, చూపిస్తాను అని సమూయేలుతో అంటాడు. అయితే సమూయేలు యెషయి కుమారులను చూసినప్పుడు ఇతనే ఉంటాడని ఆవేశపడి ఒక నిర్ణయానికి వచ్చే ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుడు దావీదును బయలుపరిచేటువంటి విధానం ఎంత అద్భుతంగా ఉంటుందంటే, నేనైతే ఆ వాక్య భాగం చదివిన ప్రతిసారి కళ్ళంట నీళ్ళు పెట్టుకుంటాను, వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అంతే, సమూయేలు లే, నిలబడు, నేను ఎన్నుకున్న రాజు వస్తున్నాడు, అక్కడ అతని పేరే దావీదు, లేచి నిలబడు, గౌరవం ఇవ్వతనికి. నువ్వు అనుకున్నావు కదా ఈ హైట్గా ఉన్న వాళ్ళని, ఎర్రగా ఉన్న వాళ్ళని చూసి అతను కాబోయే రాజు, కొన్ని వేల మందికి పైగా, దాదాపుగా 40,000 మంది ఇశ్రాయేలీల జనాంగమునకు పైగా రాజుగా నియమించబోతున్నాను. ఇతనే దావీదు, ఇతనే కాబోయే రాజు, తర్వాత నీ చేత అభిషేకించబడబోతున్నటువంటి రాజు ఇతడే అని సమూయేలుకు చెప్తాడు. సమూయేలు లేచి నిలబడతాడు. సౌలు అభిషేకించబడిన తర్వాత, రాజుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేవుడు స్పష్టంగా సౌలుకు చెప్పాడు, ఈ కనాను దేశం అని పిలువబడుతున్నటువంటి ఈ ప్రాంతములో ఉన్నటువంటి అమాలేకీయుల జాతి వారందరినీ కూడా నువ్వు హతము చేయవలెనని చెప్పాడు. కానీ సౌలు అలాగ చేయల, చాలామందిని చంపకుండా విడిచిపెట్టేశాడు. వీళ్ళు మనకంత ప్రమాదము కాదులే, ఇశ్రాయేలీలకు వీరు అంత విరోధులు కాబోరులే అని ఒక అస్పష్టమైనటువంటి ఆలోచన అనేటువంటి రోగముతో బాధపడినటువంటి సౌలు వారిని చంపకుండా విడిచిపెట్టేశాడు. అందుకనే దేవుడు సౌలును రాజుగా తిరస్కరించాడు. ఈ విషయాన్ని మీరు మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము చదివితే మీకు అర్థమవుతుంది. సౌలు అవిధేయత చూపిన కారణంగా, అలాగే చంపమని చెప్పినటువంటి ఈ అమాలేకీయులను చంపకుండా వదిలిపెట్టిన కారణంగా దేవుడు సౌలును తిరస్కరించాడు. మొట్టమొదటి తిరస్కరణ ఇక్కడ మనం చెప్పుకుంటున్న వాటిలో. దీనికంటే ముందుగా
ఆదామును అవ్వను దేవుడు తిరస్కరించిన సందర్భం మనకు కనిపిస్తుంది. తినవద్దు అని చెప్పబడినటువంటి నిషిద్ధమైన పండును తిన్నందుకు గాను ఆదాము అవ్వ తిరస్కరించబడ్డారు. నో డౌట్ బోత్ ఆడమ్ అండ్ ఈవ్ వర్ లిటరలీ రిజెక్టెడ్ బై గాడ్. ఫర్బిడెన్ ఫ్రూట్ని ఎందుకు తిన్నావు నువ్వు అని ఆదాముని అడిగితే, ఇదిగో నువ్వు నాకు ఒక స్త్రీని ఇచ్చావు కదా, ఈమె నాకు ఇచ్చింది అని ఆదాము అవ్వ మీద ఒక నింద మోపాడు. ఏమా అవ్వమ్మా, నువ్వు ఎలాగా ఆ పండు తిన్నావు, తిని నీ భర్తకిచ్చావు అని అడిగితే, ఇదిగో నువ్వు సృష్టించిన సృష్టిలో ఉన్నటువంటి ఈ పాము నన్ను తినమని బలోపేతం చేసింది అని చెప్పని, రెచ్చగొట్టిందని చెప్పని, దేవుని సృష్టిలో ఉన్న ఒక పాముని, అసలు దేవా నీ సృష్టే సరిగ్గా లేదు, నీ డిజైనే బాగలేదని ఆదాము అవ్వని నిందించాడు. అవ్వ అయితే డైరెక్ట్గా దేవుని సృష్టిని, దేవునినే నిందించింది. గొప్ప మహిళ కదండి. క్రైస్తవ జీవన విధానంలో తప్పకుండా ఉండేటువంటి 3 విషయాలు ఏంటంటే శ్రమలు, పోరాటాలు, యుద్ధాలు. ఒక సినిమా మీరు చూస్తున్నప్పుడు జనరల్గా హీరోను ముందు చూపించడం జరుగుతుంది దాదాపుగా. అయితే విలన్ని కూడా చూపిస్తారు, కానీ ఆ విలన్ని రివీల్ చేయడం అనేటువంటిది కొంచెం టైం పడుతుంది. హీరోని చాలా స్టైలిష్గా రివీల్ చేస్తాడు డైరెక్టరు. విలన్ని వినూత్నంగా, అసలు విలన్ ఎవడ్రా బాబు, ఇందులో మంచివాడు చెడ్డవాడిని అనుకుంటాం, చెడ్డవాడిని చూసి మంచివాడిని అనుకుంటాం. ఈ కన్ఫ్యూజన్లో నుంచి ఒక క్లారిటీ రావడానికి ఒక ½ అవర్, ఒక 1 అవర్ సినిమా పడుతుంది. సినిమాలో విలన్ ఎవరో హీరోకి తెలిసిపోతుంది, అయితే తెలియడానికి టైం పడుతుంది. కానీ క్రైస్తవుల జీవితానికి విలన్ ఎవరో టైం పట్టాల్సిన అవసరం లేదు. సండే స్కూల్ నుండి నువ్వు చచ్చేంత వరకు, నువ్వు 60 ఏళ్ళు బతుకు, 70 ఏళ్ళు బతుకు, 100 ఏళ్ళు బతుకు, నీకు ఫ్రమ్ డే 1 ఆఫ్ యువర్ సండే స్కూల్ ప్రతి క్రైస్తవునికి వాడి జీవితానికి విలన్ ఎవడో తెలుసు. వాడి పేరు సాతాను. వీడు ప్రలోభాలకు గురి చేస్తాడు, రెచ్చగొడతాడు, నీతో పాపం చేయిస్తాడు, నీతో ఒక మర్డర్ చేపిస్తాడు, నిన్ను అందరినీ అసహించుకునేలాగా చేస్తాడు, ఒక ఇంట్రోవర్ట్గా చేస్తాడు, నిన్ను అడిక్షన్స్కి గురి చేస్తాడు, నిన్ను ఒక దరిద్రునిగా చేస్తాడు, నిన్ను ఒక విగ్రహాలను ఆరాధించే వ్యక్తిగా చేస్తాడు, నీతో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడేలా చేస్తాడు, నీతో అన్ని రకాల తప్పులు పాపాలు చేసేలాగా ఇతడు నిన్ను ప్రలోభాలకు గురి చేస్తాడు. కాబట్టి పౌలు గారు అంటాడు కదా, సాతాను యొక్క తంత్రములను, మంత్రములను, యంత్రములను మనము తెలియని వారము కాము అని అంటాడు. అంటే మనకు తెలుసు అని అర్థం. వీడి యొక్క ఆలోచన ఎలా ఉంటుందో, వీడు ఎలా ఆలోచిస్తాడో, నీ ఆలోచనల్ని దురాలోచనలుగా ఎలా మారుస్తాడో, డాలర్స్ని రూపాయల్లోకి మార్చుకున్నట్టుగా నీకు తెలుసు. నీ శత్రువు ఎవడో నీకు తెలిసి కూడా వాడితో సరిగా యుద్ధం చేయలేకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు ఆత్మీయ యుద్ధ ఆయుధములను కలిగి లేకపోవడమే. అందుకనే పౌలు గారు చాలా స్పష్టంగా రాస్తాడు, ఆత్మ అనే ఖడ్గం నీ దగ్గర ఉండాలి, విశ్వాసం అనే డాల్ ఉండాలి. లేవు ఇవన్నీ క్రైస్తవులకు. చర్చికి వెళ్ళినంత మాత్రాన నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు అనుకుంటున్నావేమో. చర్చికి వెళ్ళినంత ఈజీ కాదు పరలోకి వెళ్ళడం, అబ్సల్యూట్లీ నాట్ పాసిబుల్. క్రైస్తవులందరూ కూడా హెచ్చరించబడాలి. ప్రతి సువార్థికుడు తన సభలలో, తన మీటింగ్లలో, ప్రతి ఒక్క సంఘ కాపరి ఆయన ఆరాధన క్రమములో తప్పకుండా క్రైస్తవులను హెచ్చరించాలి. మీరు నామమాత్రపు క్రైస్తవులుగా ఉంటున్నారు, మీ యొక్క ప్రవర్తన నియమావళి క్రీస్తుకు నచ్చే విధంగా లేదు అని హెచ్చరించాలి. క్రైస్తవ జీవన విధానం అంతా కూడా ఫుల్ ఆఫ్ ట్రయల్స్, అంతా శ్రమల పాలే, ప్రతిరోజు పోరాటమే, ప్రతిరోజు యుద్ధమే, ఆత్మీయ యుద్ధం. ఎవరితో? కంటికి కనపడని ఈ అపవాదితో మనకి యుద్ధం. కంటికి కనపడే వాడితో యుద్ధం చేయొచ్చు, కంటికి కనపడే వాడితో యుద్ధం చేయడం ఎలా? ఇదే క్రైస్తవ జీవన విధానంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన భాగము. ఆత్మ అనే ఖడ్గము ఎంతమంది క్రైస్తవులకు ఉన్నదో చెప్పంటారా? ఈరోజు మహా అయితే 100 మందిలో 3 దగ్గర ఉంటుంది అంతే. మిగతా 97 మంది క్రైస్తవులు ఏ ఆయుధం లేకుండా, కంటికి కనపడని శత్రువుతో యుద్ధము చేయలేకుండా, చేసినా ఓడిపోతూ, ఇది పరిస్థితి. అంటే దాదాపుగా 100కి 95 మంది క్రైస్తవులు, 95% క్రిస్టియన్స్ అపవాదితో యుద్ధం చేయడానికి రెడీగా లేరు, చేసినా గెలవలేరు. అంటే దౌర్భాగ్యమైనటువంటి, దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్న క్రైస్తవులు ఈ రోజున 95% ఉన్నారు. వాక్యం తెలియదు, బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు, ఆరాధనకు రారు, ఉపవాసం ఉండరు. వీరు ఎటువంటి కూడికలకు కూడా రారు. ఆమేన్ హల్లెలూయా అనే ఆశీర్వాదము బెనడిక్షన్ గా ఇస్తున్న ఆఖరి 5 నిమిషాలకు ప్రార్థన దగ్గరకు వచ్చి ప్రార్థనలో ఉండి చెయ్యెత్తి
ఆమెను హల్లెలూయా అని 10 రూపాయలు చందా వేసి వెళ్ళిపోతున్నావు. ఏంటి దేవుడు అడుక్కుంటున్నాడు, నీ డబ్బులు కావాలా దేవుడికి? దేవుడు అడగట్లా ఇంత ఇవ్వమని. క్రొత్త నిబంధన కాలం వచ్చిన తర్వాత కూడా 2000 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మీరు ఇంకా దశమ భాగాలు ఇవ్వవలసిందే అని పాత నిబంధన ముచ్చట తీసుకొచ్చి కొత్త నిబంధనకు తగిలిస్తున్నటువంటి సంఘ కాపరులు వ్యాపారస్తులుగా మారిపోయారు. దేవునికి నచ్చట్లేదు ఇదంతా. ఒకడు తన హృదయంలో అనుకున్న చొప్పున అనుకున్నట్టుగా అంత ఇస్తే సరిపోతుంది. పౌలు గారు చెప్పట్లా? మరి ఆయన కృప మనకి ఎంత వస్తుందో దాని చొప్పున మనం సంఘానికి ఎంత ఇవ్వాలనుకుంటున్నామో, నీ హృదయంలో అనుకున్నంత సంతోషముగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తాడు అంటున్నాడు. కానీ ఇగో ఇంత పెద్ద కవర్ ఇస్తేనే ప్రేమిస్తాడన్న కండిషన్ ఎక్కడన్నా ఉందా అండి? ఉంటే నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇదిగో బ్రదర్, ఈ రెఫరెన్స్లో ఇలా ఉంది కాబట్టి క్రొత్త నిబంధన ప్రకారము దశమ భాగము ఇవ్వవలసిందే, లేదంటే మీరు నరకానికి వెళ్ళిపోతారని చెప్తున్నారు కదా. చాలా పెద్ద పెద్ద చర్చలు నడిపిస్తున్నటువంటి వాళ్ళు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు కదా, రాజమండ్రిలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు కదా, నిజామాబాద్లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు కదా. ఎక్కడుంది? లేదు. ఒక రెఫరెన్స్ కూడా మీ దగ్గర లేదు, చూపించలేరు. సాతాను యొక్క లక్ష్యం ఏంటంటే క్రైస్తవుల ఎడలో వాడుకున్నటువంటి పన్నాగాలలో మొట్టమొదటి పన్నాగం ఏంటంటే నువ్వు ప్రార్థన చెయ్యకూడదు అని అనుకుంటాడు. కాబట్టి నీ ప్రార్థన ఆపేయాలి, నీ ప్రార్థన ఆగిపోవాలి అనుకుంటాడు వాడు. నీ ప్రార్థన ఎలా ఆపాలో అన్ని రకాలుగా శాయశక్తులా ప్రయత్నం చేస్తాడు వాడు. నిన్ను ఆరాధనకు వెళ్లకుండా అడ్డుపడేది వీడే, బైబిల్ తెరవకుండా అడ్డుపడేది వీడే, బైబిల్ చదవకుండా అడ్డుపడేది వీడే, ఉపవాసం అనే ఆలోచన రాకుండా అడ్డుపడేది వీడే, క్రైస్తవ సభలకు వెళ్లకుండా అడ్డుపడేది వీడే, ఒక క్రైస్తవ మెసేజ్ని కూడా వినకుండా అడ్డుపడేది వీడే. అంటే మొత్తానికి వీడు ఆ టార్గెట్ ఏంటంటే నీ ఆత్మ దేవుని సన్నిధికి చేరకుండా కాలడ్డం పెట్టి ఆపేది వీడే. నీ ప్రార్థన ఆపేయాలి, నిన్ను సంఘానికి వెళ్ళనివ్వకూడదు, నువ్వు ఆరాధన దేవునిని ఆరాధించేటువంటి విషయమై నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. సినిమాకి వెళ్ళు, పబ్కి వెళ్ళు, క్లబ్కి వెళ్ళు, బార్కి వెళ్ళు, రెస్టారెంట్కి వెళ్ళు, హోటల్కి వెళ్ళు, లాంగ్ రైడ్కి వెళ్ళు, ఎంజాయ్ చేయి, అన్ని రకాలుగా ఎంజాయ్ చేయి. కానీ ఈ ఒక్క ఆరాధనకు ఆదివారం ఒక్క రోజున 2 గంటలు నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని వాడు నిన్ను ప్రలోభాలకు గురి చేస్తాడు. ఏమండి, సాతానుకండి ఓటమిని ఒప్పుకునేటువంటి స్వభావం ఉండదండి. నేనే దేవుడిని అయిపోవాలనుకున్నాడు, దేవునికి తెలిసిపోయింది, నెట్టేశాడు, తోసేశాడు. మరి అప్పటి వరకు దేవదూతలుగా ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా శరీరాలు మొత్తం పోయినాయి, ఆత్మలుగా మాత్రమే మిగిలిపోయారు. ఈ రోజున ఈ ఆత్మలనే దురాత్మలు అని మనం అంటున్నాము. దేవుని చేత తిరస్కరించబడిన దేవదూతలు తెలుసా? ఇంకా చెప్పనండి, దేవదూతలను దేవుడు ఏర్పాటు చేసినటువంటి సందర్భం ఎందుకు వచ్చిందంటారు? ఆయనను ఆరాధించడానికి, మనకు సహాయం చేయడానికి, విశ్వాసులకు పరిచారము చేయుటకు దేవుడు దేవదూతలను ఏర్పాటు చేశాడండి. అంటే దేవునికి దేవదూతల కంటే విశ్వాసులు ఎక్కువ. మనకే ప్రిఫరెన్స్ ఉంది, దేవదూతలకు ఉన్న ప్రిఫరెన్స్ అసలు మనకు లేదని మనం అనుకుంటాం. కానీ మనిషికి, నిజమైన క్రైస్తవ విశ్వాసులకు ఉన్నంత గౌరవము దేవదూతలకు లేదు. దేవదూతలు దేవుని చేత పరిశుద్ధులుగా ఎంచబడి నియమించబడిన వారు. కానీ మనము పరిశుద్ధులం అవ్వాలంటే ఎన్నో శ్రమల ద్వారా, ఎన్నో పోరాటాల ద్వారా, ఎన్నో యుద్ధాల ద్వారా మనము ఆత్మీయ యుద్ధంలో గెలిచిన వారమై మనం ప్రూవ్ చేసుకుంటేనే, నిర్ధారణ మనం నిరూపించుకుంటేనే మనల్ని దేవుడు నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి అనుమతిస్తాడు. కాబట్టి నువ్వు ఇక్కడ గెలిచి పైకి వెళ్తావో, ఓడిపోయి కింద నరకానికి వెళ్తావో నీ ఇష్టం అంటున్నాడు దేవుడు. స్వేచ్ఛనిస్తున్నాడు. ఈ పండు తినవద్దు అన్నాడు, తినే అవకాశాన్ని కూడా ఏర్పాటు చేశాడని. కాబట్టి ఏదైతే వద్దన్నాడో ఆ వద్దు అన్నదాన్ని, తినవద్దు అని అన్నదాన్ని తిను అని ఆపోజిట్ డైరెక్షన్లో చెప్పి మోసగించినటువంటి సాతాను యొక్క తంత్రాలను మనము తెలియని వారము కాము. ఓటమిని ఒప్పుకోడు సాతాను. కింద పడినా సరే గెలిచింది నేనే అంటాడు ఒకడు కబడ్డీలో. ఒరే నువ్వు కింద పడ్డావురా, లైన్ అవతలే ఉన్నావురా, అయినా నేనే గెలిచాను అంటాడు. పేచీల మారివాడు. సాతానుకు లోకానుసారులంటే ఇష్టం, విగ్రహారాధకులంటే ఇష్టం, చర్చికి వెళ్ళిన వారంటే ఇష్టం, బూతులు మాట్లాడేవారంటే ఇష్టం, మర్డర్లు చేసేవారంటే ఇష్టం, మానభంగాలు చేసేవారంటే ఇష్టం, బూతులు మాట్లాడే వాళ్ళంటే ఇష్టం, బైబిల్ చదవని వాళ్ళంటే ఎంతో ఇష్టం. కానీ బైబిల్ చదివే వాళ్ళంటే వాడికి కష్టం. ప్రార్థన చేయని వాడంటే ఆయనకి ఎంతో ఇష్టం. సాతానుకి ఎంతో ఇష్టం. భలే ప్రేమిస్తాడు సాతాను. నువ్వు ప్రార్థన చేయట్లేదు కదా, బైబిల్ చదవట్లేదు కదా, ఆరాధనకు వెళ్ళట్లేదు కదా, ఐ లవ్ యూ మై డియర్ చైల్డ్ అని అంటాడు. ఈ లోకంలో ఉన్నవన్నీ నీకు ఆశ చూపిస్తాడు.
నీతో తప్పు చేపిస్తాడు, పాపం చేపిస్తాడు, చివరికి నిన్ను మోసం చేస్తాడు. ఆ మోసంలో నువ్వే ఇరుక్కుపోతావు, నువ్వే పోలీసులకు దొరికిపోతావు, నువ్వే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతావు. దేవుని సన్నిధికి వెళ్ళవలసిన ఆత్మ నరకంలోకి వెళ్ళిపోయి ఏడుస్తుందంటే దానికి కారణం ఎవరో తెలుసా? నువ్వే మిత్రమా, నువ్వే. ఆత్మను ఆరిపోతున్నాయి. ఈ రోజున సంఘాలలో క్రైస్తవ ఆత్మలు ఆరిపోతున్నాయి. ఈ ఆరిపోతున్న ఆత్మలను తిరిగి వెలిగించాల్సిన బాధ్యతను కలిగి ఉన్న దైవజనులుగా పిలువబడుతున్న సంఘ కాపరులు ఈ ఆత్మలను వెలిగించకపోవడము దారుణమైన విషయం అండి. వెలిగించాలి, ఆరిపోతున్న దీపాలను వెలిగించాలి. ఆ ఒత్తి ఆరిపోతుంటే మళ్ళీ నూనె పొయ్యట్లా వెలిగించాలి. వెలుగులో కాదు వెళ్ళాలి, వెలుగులోనే జీవించాలి. దేవుడు వెలుగై ఉన్నాడు అని రాయబడి ఉన్నది. ఆయనలో ఎంత మాత్రము చీకటి లేదు అని రాయబడి ఉన్నది. చీకటి ప్రవేశించలేని ప్రాంతం ఏంటి అంటే దేవుని లోకము. మనలో కొంతమంది చూడడానికి జాంపండులాగా తెల్లగా ఉంటారు, కానీ వాళ్ళ హృదయంలో అన్నీ కూడా నల్లని ఆలోచనలే. కొంతమంది చూడడానికి నల్లగా ఉంటారు, కానీ వారి హృదయంలో ఉన్న ఆలోచనలు తెల్లగా ఉంటాయి, వెలుగుమయమై ఉంటాయి, మేలుకరమైనవిగా ఉంటాయి. గాడ్ లుక్స్ ఎట్ ద హార్ట్, నాట్ యువర్ స్కిన్. దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు అంటున్నాడు. యెహోషువతో అంటాడు, నువ్వు భయపడవద్దు, నువ్వు వాడి పై రూపాన్ని చూస్తున్నావు, నేను వాడి గుండెలో ఉన్న పిరికితనాన్ని చూస్తున్నాను, నువ్వు వెళ్ళాడిని వేసే నువ్వు గెలుస్తావని అంటాడు. అంటే దేవుడు అంతరంగాలను పరిశీలిస్తాడనే మాట నిజం. అందుకనే దావీదుని హృదయానుసారుడు, దేవుని యొక్క హృదయానుసారుడు, దేవుని యొక్క మనసును తెలిసిన వాడు కాబట్టి దేవుని యొక్క మనసును గెలుచుకున్నవాడు దావీదు అని అంటాడు. నువ్వు ఒకవేళ శ్రమల్లోకి వెళ్ళాలన్నా, నష్టాల్లోకి వెళ్ళాలన్నా, ఇబ్బందులకు వెళ్ళాలన్నా, ఇరుకులోకి వెళ్ళాలన్నా, అసమాధానకరమైన జీవితాన్ని గడపాలన్నా, నీకు ఏ రకమైన సమస్య రావాలన్నా దేవుని అనుమతి లేనిదే సాతాను ఏమీ చెయ్యలేడు. గుర్తుపెట్టుకోండి. దేవుడు సౌలును తిరస్కరించాడు, ఆదామును తిరస్కరించాడు, అవ్వమ్మను తిరస్కరించాడు, సాతానును తిరస్కరించాడు, అవిశ్వాసులను తిరస్కరిస్తాడు, అన్యులను తిరస్కరిస్తాడు, విగ్రహారాధకులను తిరస్కరిస్తాడు. నచ్చారు వీళ్ళందరూ ఆయనకి. కాబట్టి మనము తిరస్కరించబడే వారి జాబితాలో లేకుండా జాగరూకులమై ఉండుట మనకు మేలుకరము. అది ఆత్మీయ ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది, పరిచయం చేస్తుంది. కాబట్టి దేవుని వెలుగులో మనం నివసించే ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన కొరకే తలలో వచ్చిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నీవు వెలుగై ఉన్నావు కాబట్టి మేము కూడా వెలుగులోనే జీవించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మాలో ఉన్న చీకటిని తీసివేసి ఈ లోకంలో ఉన్న వానకంటే మాలో ఉన్నటువంటి నీవు చాలా గొప్పవాడివై ఉన్నావు కాబట్టి, బలవంతుడివై ఉన్నావు కాబట్టి మా జీవితాలను సమాధానంతో నింపి సదాకాలము మాకు మీరే తోడుగా ఉండి మా చేయి పట్టుని ముందుకు నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.